తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచెర్ల డిపిఆర్ ను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల వల్లే విభజన చట్టంలో తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదన్నారు. కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం పోయిందని, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. రెండు పార్టీల కాళ్ల కింద భూమి కదిలిపోతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఏపీలో అక్రమంగా గోదావరిపై నిర్మిస్తున్నటువంటి బంకచెర్ల ప్రాజెక్టును కిషన్ రెడ్డి ఆపాలంటున్నారు. దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఇంకా బంకచెర్లకు సంబంధించినటువంటి డిపిఆర్ఏ రెడీ కాలేదు. వాళ్ళు జాతీయ హోదా గురించి అడిగాడు ఆయన ఈరోజు. జాతీయ హోదా ఎవరిచ్చారు? ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్కు పోలవరం చాలా స్పష్టంగా దాని గురించి రాశారు. ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు మీరు తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ హోదాకు సంబంధించినటువంటి ఒక్క ప్రాజెక్టు ఎందుకు పెట్టించలేకపోయారు? తెలంగాణకు నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు, నష్టం జరిగింది అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీది. మేము ఎప్పుడు అధికారంలో లేము. హరీష్ రావుకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మేము జవాబు తెలంగాణ ప్రజలు చెప్తాము. కవిత పెట్టిన చిచ్చు కాస్త బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీ క్యాడర్గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. డాటర్ డాడీ ఉత్తరంలో ఇందులో బీజేపీకి సంబంధించి కొన్ని మాటలు వక్రీకరించి రాసినటువంటి విషయం వాస్తవమే. నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారు 2 నిమిషాలు మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, 2 రోజులు వరుసగా మాట్లాడినా ఈరోజు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. ఈ 2 పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారు. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణలో అన్ని సమస్యలకు కారణం వీళ్ళే. మేము ఎప్పుడు అధికారంలో లేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన చూడండి ఏ రకంగా దోచుకుంటుందో. వేట కుక్కల్లాగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ దోచుకోవాలో ఆ రకంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు గుంత నక్కల్లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే దాంట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదు. ఈ 2 పార్టీల కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి, ఈ 2 పార్టీల పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు. కవిత గారు ఉత్తరంలో రాసినా రాయకపోయినా జరిగేది అదే. బీజేపీ అధికారంలోకి వస్తున్న విషయం చాలా సత్యంగా 2 పార్టీలు కోరుతాయి. ఎందుకంటే ఉత్తరంలో కూడా ఆమె చెప్పింది, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి భావన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉందన్నమాట చెప్పింది. కాంగ్రెస్ నాయకులు కూడా అదే భావిస్తున్నారు. జరిగేది కూడా అదే. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎవరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. అది డెఫినెట్గా ఎవరు కూడా ఏదైతే తెలంగాణకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం చేసిందే బీఆర్ఎస్, కాంగ్రెస్. వాళ్ళు ప్రత్యేకించి తెలంగాణకు ఏం తేవాలో మాకు చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద ప్రజల విశ్వాసం కోల్పోయారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.